అదిగా ఏమంటుండు ఇన్నరు బాధగా ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలనే ఇప్పుడు ఇచ్చావు తప్పితే కొత్త ఉద్యోగాలు ఎక్కడిచ్చామని రేవంత్ ను నిలదీశారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచిన తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోవాలని సూచించారు. జూన్ 10 లోపు రిజర్వేషన్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర ఉద్యమ కార్యాచరణ ఎదుర్కోవాల్సి వస్తుందని రేవంత్ సర్కార్ని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పడి 5 నెలలైనా ఎస్సీ ఎస్టీ బీసీ డిక్లరేషన్లపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? షబా గిట్లా మాట్లాడుతున్నావు చూడు. వారేవా సరే, ఇక ఈయన ధమ్కిలతో నవ్వులు బుగులు పడతారు. కానీ మిత్రులారా, ఈయన ఫస్ట్ ఏమంటున్నాడు, కేసీఆర్ పెట్టిన కొలువులని నువ్వే ప్రకటిస్తున్నావు అంటున్నాడు. కేసీఆర్ ఇంటకని జీతం ఇస్తుండా, లే కేసీఆర్ ఇంటకని కొలువులు ఇస్తున్నాడా? ఈయన మందకృష్ణనేమో మొన్న బీజేపీకి మద్దతు చేసిండు, మళ్ళీ ఇప్పుడేమో కేసీఆర్ పెట్టిన కొలువులే మీరు ప్రకటిస్తున్నారు అంటున్నాడు. అసలు నువ్వు బీజేపీయా కాంగ్రెస్ మన టీఆర్ఎస్ఆ? అది తెలవాలి. ఒకటి, ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ తేల్చాలి అని అంటున్నావు. సరే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు. రాజ్నాథ్ సింగ్ ఏమన్నాడు, ఎస్సీ ఎస్టీ బీసీలది వర్గీకరణ చేస్తాం, భారతదేశంలో అన్ని కులాల జనగణమన చేసి రాష్ట్రాల వారీగా రిపోర్ట్ పంపుతామని చెప్పిండు ఓలు రాజ్నాథ్ సింగ్. మన 10 సంవత్సరాల నువ్వు ఇవాళ మాకు అన్నట్టు బీజేపీ వాళ్ళకు ఎందుకు అంటలేవు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నీకు దగ్గరనే నీ మంచి చెడ్డ చూస్తాడు. ఎప్పుడన్నా నువ్వు ఇవాళ మాకు అన్నట్టు కిషన్ రెడ్డికి అన్నవా? రాజ్నాథ్ సింగ్ చెప్పిన మాట ఏమైంది, ఎందుకు చేస్తలేరు అని అడిగినవా? రిజర్వేషన్ల గురించి అడగలే. పోనీ మొన్న ప్రధాని వచ్చినప్పుడు ఉపన్యాసం ఇస్తప్పుడు నువ్వు స్టేజ్ మీద కూర్చొని ఏడుస్తున్నావు. సరే, నువ్వు ఏడుస్తున్నావో యాక్టింగ్ చేసినావో భగవంతునికి తెలుసు, కానీ ఆయన నిన్ను పట్టుకొని దస్తి తీసుకొని తూడుస్తున్నాడు. నువ్వు అదే వేదికపై ప్రధానమంత్రిని అడగొచ్చు కదా. 10 సంవత్సరాల సార్ రాజ్నాథ్ సింగ్ చెప్పిండు ఎస్సీ ఎస్టీ బీసీలది భారతదేశంలో కులగన్న జనగన్న చేస్తా అన్నాడు, మళ్ళీ ఎందుకు చేయలేదు? అది చెయ్యాలి కదా నువ్వు అడిగినవా? అడగలే. ఇక రెండోది, బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు నువ్వు మద్దతుగా మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. మన బీఆర్ఎస్ పార్టీ మైనారిటీలకు రిజర్వేషన్ అన్నాడు, గిరిజనులకు అన్నాడు, బీసీ బంధు అన్నాడు, దళిత బంధు పూర్తిగా ముట్టలే. ఈ విషయం నువ్వు ఎప్పుడన్నా అడిగినవా? దళితుల హాస్టళ్ళ పిల్లలకు పురుగులు వాడి అన్నంలా కడుపు నొప్పి లేచి పిల్లలు చనిపోయారు. ఎప్పుడన్నా పోయి నువ్వు అడిగినవా? అడగలే. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ గురించి అంటున్నావు. మీరా కుమారి ఉషా మీరా కమిటీ వేసి రిపోర్ట్ తెప్పించి పెట్టినావు. అది బయట పెట్టమని ఎప్పుడైనా అడిగినావా? బయట పెట్టి అది ఇవాళ నువ్వు మాట్లాడే మాటను పట్టి చూస్తే కుళ్ళ మాకు అర్థమైపోయింది. నువ్వు ఎట్లాగైనా బీజేపీకి తొత్తులుగా ఉన్నావు. ఇక నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అంటే ఏం ఇవ్వలేం, బుగులు పట్టరు, ఏం అయ్యేది కాదు. అది నువ్వు ఇది మాట్లాడేది మాకు అర్థమైపోయింది. ఇది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఈ మాట? విన్నావా? జర దయచేసి కరెక్ట్ మాట్లాడు కృష్ణనా, ఏదైనా స్టాండ్ తీసుకొని కరెక్ట్ మాట్లాడు. విన్నావా? నువ్వు మొన్న స్టేజ్ మీద ప్రధానితో ఏడ్చింది, నువ్వు అడిగింది, మళ్ళీ ఇవాళ మమ్మల్ని అన్నట్టు కిషన్ రెడ్డిని అడిగేడుతుండే. నువ్వు ఏమన్నా 10 సంవత్సరాల బీజేపీ అధికారంలోకి వచ్చి చేస్తున్నారు, ఇవన్నీ ఎందుకు చేయలే? ఆరు ఇప్పుడు చెప్తున్నాం గట్టిగా, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఫస్ట్ ఇదే పని చేస్తాము, రాష్ట్రాల వారీగా కులాల వారీగా రిపోర్ట్లు పంపించేసేస్తాం.